ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో బామ్మర్ది. ఏంటి బావా, ఏంటిది? ఏదో యమపాసం పట్టుకున్నట్టు అలా పట్టుకున్నావు ఏంటి? అది యమపాసం అంటావేంట్రా? నీ ప్రేమ పాసం అయితేను. అవునా హల్జీ గారు, ఇది వేసుకోండి. ఈ దండ మెడలో వేసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? వేసుకో సిస్టర్, బాగుంటుంది. ఈ పూలమాలలో నువ్వు ఇంకా అందంగా ఉంటావా హల్యా? అవునా హల్యా, వేసుకో. బుజ్జి, ఇప్పుడు ఫోటో తీరా. రేయ్, అలా దగ్గరికి వెళ్ళకరా. అలా తీస్తే ఫోటోలు సరిగ్గా రావు. కొంచెం దూరం నుంచి తీ, బాగా వస్తాయి. తీ తీ. ఇక పద వెళ్దాం. ఎక్కడికి మమ్మీ? నేను అత్త దగ్గర ఉంటాను. రేయ్, పొద్దు నుంచి నువ్వేం తినలేదు కదరా, కాస్త తిందు గాని. మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయితే తినడానికి టైం ఉండదు. సరే, ఆ దండ తీసేయండి. అదేంటి బామర్తి, ఇప్పుడే దండేసి అప్పుడే తీసేస్తానంటున్నావే? బావా, ఎప్పుడో ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటి నుంచే బరువు ఎందుకు బావా? నీ పెళ్ళం మీద మరీ అంత జాగ్రత్త పనికిరాదురా. మరేమనుకుంటున్నావు అక్క? తనేమన్నా ఒట్టి మనిషి ఆ బరువులు మోయడానికి? సరే బామర్ది, ఫంక్షన్ దగ్గరికి అయితే మాత్రం ఆ దండేసుకున్నాండి. మర్చిపోక చెల్లమ్మా, దండేసుకునిరా. అలాగే. గౌతమ్ గారు, అదితి ఈ ఫంక్షన్కి వస్తుందంటారా? ఒకవేళ వస్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. తను వస్తే తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి లైఫే తనకు ఒకటి ఉంటుందని అదితికి అర్థమవుతుంది. రాకపోతే తనకి మన మీద ఇంకా కోపం తగ్గలేదని మనకు అర్థమవుతుంది. అదితి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. మళ్ళీ ఫంక్షన్కి వచ్చి తిట్లు పడతామేమో. నేను అన్ని ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. అది కాదు అదితి, ఇక్కడ వీళ్ళందరినీ చూసి నువ్వు ఎమోషనల్ అయిపోతావు. నిన్ను చూసి మేము ఎమోషనల్ అయిపోతాం. మాట పెరిగి మళ్ళీ గొడవ అవుతుంది. ఫంక్షన్కి వచ్చి కావాలని గొడవ పెట్టుకున్నావని మన మీద నింద వేస్తారు వీళ్ళు. అవునదితి, నీకు పెళ్లి రోజున పోయిన పరువు చాలు. మళ్ళీ ఈ ఫంక్షన్లో గొడవపడి ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకు? వెనక్కి వెళ్ళిపోదాం. మీరేం వరి అవ్వకండి. నేను ఎమోషనల్ అవ్వను. బ్యాలెన్స్డ్గా ఉండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. ఈ రోజు నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, వస్తే గిస్తే సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ ఏంటి అదితి? అవన్నీ ఇక్కడ ఎందుకు అన్నయ్య? లోపలికి వెళ్దాం రండి. రండమ్మా, రండి. మీరొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నీకు థ్యాంక్స్ అమ్మా. జరిగిందంతా మర్చిపోయి మమ్మల్ని క్షమించి పెద్ద మనసుతో ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. సారీ ఆంటీ, జరిగింది మర్చిపోయేంత చిన్నపిల్లని కాదు. మిమ్మల్ని క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు. గౌతమ్ మా ఇంటికొచ్చి పిలిచాడు, అందుకే వచ్చాం. సరే సరే, లోపలికి రండి. రా బాబు. రండి, కూర్చోండి. కూర్చోండి. బంగారాజు, వెళ్ళి స్నాక్స్ తీసుకురా. అబ్బా, పర్వాలేదే, మర్యాదలు బాగానే చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళని మోసం చేసి అన్యాయంగా అవతలి వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించి అవమానం పాలు చేసి అసలు ఏమీ జరగనట్టు
సిగ్గు శరం మానం మర్యాద అన్ని వదిలేసి ఆనందంగా ఫంక్షన్ చేసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫ్యామిలీ. మామ్ ప్లీజ్ కామ్ డౌన్. వాళ్ళు మనల్ని హర్ట్ చేశారని మనం కూడా వాళ్ళని హర్ట్ చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది? శ్రావ్య, ఎవరి కోసం చూస్తున్నావు? అది ఒకసారి వెళ్ళి అన్నయ్య వదిలి చూద్దామని. వాళ్ళ గురించి నువ్వు వెతకడం ఎందుకు? కాసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు కదా, అప్పుడు నీ ప్రేమ అభిమానాలు వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు కలిపి పంచుకుందరు గాని. కాసేపు వెయిట్ చేయి. ఆంటీ అంకుల్, మీరేంటి మా దగ్గరే ఉన్నారు? మిగతా గెస్ట్లను కూడా చూసుకోవాలి కదా. మీరు వెళ్ళండి. అలాగే, మీరు కూర్చోండి. రెడీ అయ్యావా అమ్మా? అయిపోయామండి. గెస్ట్లు అందరూ వచ్చారు. మీరొస్తే ఫంక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే నాన్న. అహల్య, పద అహల్య. ఇంకో విషయం, ఫంక్షన్కి అదితి యామిని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చారా? అయితే అదితి మనసు మార్చుకుందన్నమాట. లేదురా, తన మనసులో ఏదో పెట్టుకున్నట్టుంది. వాళ్ళేమైనా గొడవ చేసినా మీరు కాస్త ఓపికతో సహనం పాటించండి. ఫంక్షన్ అయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సరేనన్నా. అహల్య, పద. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నన్ను, నా భార్యను, మాకు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మా ఫ్యామిలీకి ఎంతో ఆత్మీయులు, దగ్గర వాళ్ళైన యామిని ఆంటీ, రవిప్రకాష్ అంకుల్, శ్రావ్య, నందు, అదితికి స్పెషల్ థ్యాంక్స్.